Hello, story lovers. Welcome back to my channel, Cherva Priya, part 110. హుష్ రామా అని జానకి తల పట్టుకొని, వీడు అన్ని క్లాసుల్లో టాపర్, చాలా తెలివైనవాడు. వీడికి ఈ థింగ్ అది ఎలా నచ్చిందో ఏంటో నాకు అర్థం కావడం లేదు అనగానే, గంతకి తగ్గ బొంత అని ఊరికే అన్నారా ఇద్దరు? తెలివిగా ఉంటే ఏం బావుంటుంది? అందుకే ఒకరు తెలివిగా ఉన్నారు, ఒకరు తింగరగా ఉన్నారని విజ్జు వాళ్ళ నానమ్మ అనగానే, బామ్మ అని ఐశ్వర్య మూతి ముడుచుకోవడంతో, మరి లేకపోతే ఏంటి? మీ అత్త మిమ్మల్ని తనతో పాటు వాళ్ళ ఇంటికి రమ్మని పిలుస్తోంది పిచ్చిమొహం దానా అనగానే, నిజమా అని విజ్జు, ఐశ్వర్య ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అదేంట్రా! దానికంటే ఇంటికి వెళ్దామంటే అర్థం కాలేదు. నీకు కూడా అర్థం కాలేదా? అంత ఆశ్చర్యపోతున్నావు అనగానే, అమ్మ పిలిచిందంటే డౌట్‌గానే ఉంటుంది కదా! అర్థమైనా కూడా డౌట్‌గానే ఉంది నాకు అని విజ్జు అనగానే, సరిపోయింది. చూసావా నీ కోడలు తింగరది కాదు. నీ మీద నమ్మకం లేదు అని ఆవిడ చెప్పడంతో, జానకి సరేలే నన్ను వెక్కిరించింది చాలు పదండి అందరూ అనగానే, మరి ఆ ఇంట్లో ఉన్న సామాను అనగానే, అవన్నీ తర్వాత పని వాళ్ళతో నేను తెప్పిస్తాను కానీ నడవండి అని కోపంగా జానకి చెప్పడంతో, పదమ్మా మీ అత్తయ్య మనసు మారకముందే మనం ఇంటికి వెళ్ళాలి అని రఘురాం నవ్వడంతో అందరూ నవ్వుతూ ఇంటికి వెళ్లారు. మర్నాడు ఉదయాన్నే ఐశ్వర్య బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ, "పాప ఎక్కడ విజ్జు?" అని విజ్జుని అడగడంతో, "మమ్మీ స్నానం చేస్తోంది" అనగానే, "ఏంటి అత్తయ్య పాపకి స్నానం చేస్తున్నారా?" అని ఆశ్చర్యంగా అడగడంతో, "ఎందుకంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? మమ్మీ పాపకి స్నానం చేయించకూడదా?" అని అడగడంతో, "నీ మొహం నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అత్తయ్యకి అలవాటుందో లేదో" అనగానే, "అలవాటంటే ప్రతిరోజు పిల్లలకి స్నానం చేయిస్తూనే వస్తుందా ఏంటి? తనకు కూడా కొడుకున్నాడు కదా! తెలియకుండా ఎలా ఉంటుందని" బామ్మ అనగానే, అందరూ గార్డెన్‌లోకి వెళ్ళగానే చిన్న పీట వేసుకొని 2 బకెట్‌లో వాటర్ పెట్టుకొని, పక్కనే సోప్ పెట్టుకొని, పాపని కాళ్ళ మీద వేసుకొని స్నానం చేయిస్తూ కబుర్లు చెబుతున్న జానకి వైపు చూసి, "మీ అత్త ఇప్పుడు అసలైన నానమ్మగా మారింది" అని రఘురాం అనగానే అందరూ నవ్వుతూ ఉంటేనే, పాపకి స్నానం చేయించి లాస్ట్ మగ్గుతో దిష్టి తీసి పాపని ఎత్తుకొని లోపలికి వస్తూ ఉంటే అందరూ గార్డెన్ గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉండేసరికి, "ఏమైంది? ఎందుకు అందరూ అక్కడ నిలబడి నన్ను చూస్తున్నారు?" అనగానే, "నీ కోడలికి నువ్వు స్నానం చేయిస్తున్నావంటే నమ్మకం కుదరలేదు. అందుకే చూడ్డానికొచ్చాము" అన్నాడు రఘురాం. జానకి కోడలి వైపు చూడ్డంతో, "అంటే మీకు అలవాటుందో లేదో అని వచ్చాను" అని అనగానే, జానకి నవ్వుతూ పాపని తీసుకొచ్చి జుబ్బా వేసి, డైపర్ వేసేసి, పౌడర్ రాసి, బొట్లు పెడుతూ ఉంటేనే, "అత్తయ్య బ్రేక్‌ఫాస్ట్ చేయండి. స్నానం చేసింది కదా! పాలు తాగి నిద్రపోతుంది" అని చెప్పింది ఐశ్వర్య. "నేను నిద్రపుచ్చుతాను గానీ, నువ్వు మీ మామయ్యకి, మీ ఆయనకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టి పంపించేసేయి" అని చెప్పడంతో, "సరే అత్తయ్య" అంటూ విజ్జుకి, రఘురాంకి బ్రేక్‌ఫాస్ట్ వడ్డించడంతో వాళ్ళిద్దరూ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి వెళ్ళొస్తామని చెప్పి ఆఫీస్‌కి వెళ్ళిపోయాక, బామ్మగారికి కూడా బ్రేక్‌ఫాస్ట్ పెట్టాక, ఈలోపు పాప నిద్రపోవడంతో ఉయ్యాలలో వేసి రావడంతో, "రండత్తయ్య ఇక మిగిలింది మనమే. మనం తింటే సరిపోతుంది" అనగానే సరేనంటూ ఇద్దరు బ్రేక్‌ఫాస్ట్ చేసేసి కాసేపు పడుకుందామని వెళ్ళిపోయారు.
అత్తయ్య ఈరోజు లంచ్‌లోకి ఏం కర్రీ చేయమంటారు అని ఐశ్వర్య అడుగుతున్నా కూడా జానకి సమాధానం చెప్పకపోవడంతో వంటగదిలో నుంచి బయటికి రాగానే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న జానకి కనిపించడంతో, "అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నారు అత్తయ్య?" అనగానే, "మనం ఇంకా పాపకి పేరు పెట్టలేదు. అన్నం ముట్టించలేదు కదా! పేరు పెడితే బావుంటుంది అని ఆలోచిస్తున్నాను" అనగానే, "ఏముంది అత్తయ్య ఇంటర్నెట్‌లో చూస్తే చాలా పేర్లు దొరుకుతాయి కదా!" అనగానే కరెక్ట్ అంటూ తన ల్యాప్‌టాప్ తీసుకొచ్చి పేర్లు చెక్ చేస్తూ ఉంటే ఐశ్వర్య వంటగదిలోకి వెళ్ళిపోగానే, "ఏం చేస్తున్నారు? అత్తాకోడళ్ళిద్దరూ" అంటూ విజ్జు వాళ్ళ నానమ్మ గారు రావడంతో, "పాపకి ఏ పేరు పెడితే బావుంటుంది అత్తయ్య?" అని అడిగింది జానకి. ఈ కాలం వాళ్ళు పెడుతున్నట్టు విచిత్రమైన పేర్లు మాత్రం పెట్టకండి. పలకడానికి ఈజీగా, అలాగే మీకు స్టైలిష్‌గా అనిపించాలి. అలాగే పాత పేరు పెట్టినట్టుగా కూడా ఉండాలి అని ఆవిడ అనగానే జానకి బాగా ఆలోచిస్తూ మీరే చెప్పండి అత్తయ్య అనగానే కావేరి, అనగానే నదుల పేర్లొద్దత్తయ్య. నదులంటే నిలకడగా ఉండవు కదా! పిల్లలకి కూడా ఆ పేర్లు పెట్టకూడదు అనగానే దాంతో బామ్మ బాగా ఆలోచించి మానస, శర్వాణి, దామిని, వాహిని ఇలాంటి పేర్లు బావుంటాయి అనగానే అవును. సాయంత్రం విజ్జుతో మాట్లాడి పేర్లు ఫైనలైజ్ చేస్తే సరిపోతుంది అని అంది జానకి. మధ్యాహ్నం విజ్జు వాళ్ళకి డ్రైవర్ చేత లంచ్ పంపించడంతో విజ్జు వెంటనే ఐశ్వర్యకి ఫోన్ చేసి "నువ్వెందుకు లంచ్ తీసుకురాలేదు?" అనగానే "ఏం మాట్లాడుతున్నావు విజ్జు? మనం సెపరేట్‌గా ఉన్నప్పుడు అంటే వేరే విషయం. ఇప్పుడు అత్తయ్య ఇంట్లో నానమ్మ గారు కూడా ఉన్నారు. నేను నీకు వచ్చే సేవలు చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళని ఎవరు చూసుకుంటారు?" అనగానే "అబ్బో! అక్కడికి వాళ్ళు పుట్టినప్పటి నుంచి నువ్వే చూసుకుంటున్నట్టు నువ్వు నీ ఓవర్ యాక్షన్. ఒక గంటకి ఏమైపోతారు?" అనగానే "అది కాదు విజ్జు" అంటూ ఉంటే "నాకు తెలీదు. నువ్విప్పుడు రావాల్సిందే" అనగానే "మొండి పట్టుకోకు విజ్జు" అనగానే "నువ్వు వస్తేనే నేను తింటానని" చెప్పి విజ్జు కాల్ కట్ చేయడంతో మొండి మొగుడు అని అనుకుంది. వాడంత మొండి మొగుడు కాబట్టే నిన్ను సాధించుకున్నాడు. లేకపోతే మమ్మల్నందరిని దాటుకొని నిన్ను పెళ్లి చేసుకోవడం సాధ్యమైన పనేనా? అని అడిగేసరికి అది నిజమేలే. మీ అబ్బాయి వచ్చి లంచ్ నువ్వు తినిపిస్తేనే తింటానని గొడవ చేస్తున్నారు అత్తయ్య. నేను వెళ్తాను అనగానే సరే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పింది జానకి. ఐశ్వర్య, విజ్జు ఆఫీస్‌కి వెళ్తే పాపను ఆడించుకుంటూ అత్తాకోడలిద్దరూ ఇంట్లో ఉంటే, విజ్జుకి భోజనం తినిపిస్తూ అన్నట్టు పాపకి పేరు పెట్టడానికి అత్తయ్య గారు ఆలోచిస్తున్నారు. ఏ పేరైతే బావుంటుందని నువ్వనుకుంటున్నావు అనగానే, నానమ్మకి, అమ్మకి బాగా తెలుస్తాయి. నాకేం తెలుసు అని అడుగుతున్నావు అనగానే, అదేంటి మాట్లాడితే నా కూతురు, నా కూతురు అని కలవరిస్తావు. నీ కూతురికి పేరు కూడా ఆలోచించలేదా కనీసం? ఈ పేరు పెడితే బావుంటుందని కూడా ఎప్పుడూ అనుకోలేదా? అని ఐశ్వర్య కోపంగా అరవడంతో, ఇప్పుడెందుకు అరుస్తున్నావు? అన్నాడు. మరి లేకపోతే ఏంటి? ఈ విషయంలో నువ్వు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా! అనగానే, సరే తల్లి సాయంత్రం లోపు మంచి పేరు ఆలోచించి ఇంటికొచ్చాక చెప్తాను ఓకేనా? అనగానే సరే అని అంది ఐశ్వర్య. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ థిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.